బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మోర్లా సుప్రజమురళి గారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ గారు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగం ఫలితంగానే ఈ రోజు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బుచ్చిరెడ్డిపాలెం పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీడీపీ నాయకులు, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ, మా చైర్పర్సన్ గారికి, వచ్చేకి, మా మున్సిపల్ కౌన్సిలర్స్ గారికి అందరికీ, మరి మా సిబ్బంది, పీచ్ వర్కర్స్, మా అందరి సిబ్బందికి, వార్డ్ సెక్రటరీస్ అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మహోన్నత వ్యక్తులు ఎన్నో త్యాగాల ఫలితంతోనే మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నాం. ఈ 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మన భారతదేశం అన్ని రంగాల్లో ముందుంది. మన భారత ప్రభుత్వం సేటు మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో చాలా ముందు వెళ్తూ ఉంది. దీనికంతా కారణం కూడా మన పెద్దలు అందరూ కూడా కృషితో మహానుభావులు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనము ఈ స్వతంత్ర రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. సంపూర్ణ రిపబ్లిక్ డే మాత్రం జనవరి 26 మాత్రం మనకు లభించింది. అందరి త్యాగాల ఫలితమే ఈరోజు మనం అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యంగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అతి తక్కువ వ్యవధిలో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అవతరించింది. దానికి ముఖ్య కారణం మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మరియు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో మనం మున్సిపల్ బిల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. దాదాపు 14 కోట్లతో వచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో మా కౌన్సిల్ వారి సహాయంతో, పూర్తి సహాయంతో అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇంకా కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతానని నేను ఆకాంక్షిస్తున్నాను. దానికి మా కౌన్సిల్ సభ్యులు, మా చైర్పర్సన్ గారు, మా వైస్ చైర్మన్, మా కౌన్సిలర్స్ మాకు పూర్తి సహకరిస్తున్నారు. వారి సూచనల మేరకు మేము ఈ అభివృద్ధిని, మున్సిపాలిటీని మరింత అభివృద్ధి తీసుకెళ్లేదానికి మేము ముందడుగు వేస్తాము.
అట్లాగే మా సిబ్బంది కూడా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం ఉన్న మా వర్కర్స్ కష్టపడి పనిచేస్తారు. సేమ్ టు వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అదర్ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ప్రతినిత్యం వార్డులో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బంది నిరంతరం పనిచేస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కావున ఇంకా ముందు ఈ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామని తెలియపరుస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్ నందు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ ఇద్దరికి, నాతోటి కౌన్సిలర్లకు, ఆఫీస్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గణతంత్ర దినోత్సవం అనేది ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయడం ద్వారా ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం ఒక పండగలాగా జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు మనం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకి, ప్రతి ఒక్కరికి కాకుండా మామూలుగా అందరూ పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో బాగా అంటే ఆబ్సెంట్ పెట్టకుండా ప్రతిరోజు అటెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి కమిషనర్ గారు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మిగతా వాళ్ళు పని చేయడం లేదని కాదు, చేస్తున్నారు. ఆబ్సెంట్ పెట్టకుండా ప్రతిరోజు అటెండ్ అవ్వాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. మన శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా ఉండాలి. మన శానిటేషన్ సిబ్బంది అయితే మన మున్సిపాలిటీలో ప్రతి దగ్గర వర్క్ బాగా చేస్తున్నారు. ఇంకా కూడా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మన బుచ్చిరెడ్డిపాలెంని సుందరంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలి. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్పెషల్ గ్రాండ్ కూడా తీసుకొని వస్తున్నారు. మన మున్సిపాలిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాగా బాగా పనులు చేయాలి, అభివృద్ధి చేయాలి అని త్వరలో మన కొత్త మున్సిపల్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేసుకోబోతున్నాము. అలాగే మార్కెట్ కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. ఫైర్ స్టేషన్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇలాగా మన ప్రజలకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మేడం వాళ్ళు తెలుసుకొని మరి మన బుచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనూ ఇంకా మన బైపాస్ రోడ్డుకి ఇరువైపుల రోడ్డు కానీ, ట్రైన్స్ కానీ వాటికి 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు మన ఎంపీ గారు. ఆ పనులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఇలాగా మన బుచ్చి మున్సిపాలిటీని ఇంత త్వరగా అభివృద్ధి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రసాద్ శానిటరీ మినిస్టర్ గారికి కలెక్టర్ ద్వారా ప్రైవేట్ కౌన్సిల్ అవార్డు ఇస్తున్నారు. వాళ్ళకి నేను ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా లోకల్లో కూడా అవార్డు ఇస్తున్నాము అందరికీ కూడా స్టాఫ్ వాళ్ళు కూడా. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ప్రసాద్ గారికి, ఏఈ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, గతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరత మాతకొకటే వేరా, ఎన్ని వేదాలున్నా
మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌతామంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం ఓ అందామందరం. దేశం మనదే, దేశం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకు ఒకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా. మాకెన్ని దోషాలున్నా, మాకెన్ని దోషాలున్నా దేశమంటే నమిస్తామంతా ఈ వేళ. వందే మాతరం అందరం, వందే మాతరం ఓ